ఝాన్సీ గారి గురించి చెప్పండి. వారితో మీ స్నేహం చాలా దృఢమైంది, చాలా రోజుల నుంచి వస్తుంది. ఒక వృత్తిలో ఉండే వాళ్ళ మధ్య చిన్నపాటి స్పర్ధలైనా ఉంటాయి, అవేమీ లేకుండా మీరిద్దరు సొంత అక్క చెల్లెళ్ళలాగా ఉంటారు. అంటే ఇండస్ట్రీకి ఫస్ట్ వచ్చింది దూరదర్శన్ సీరియల్స్లో నేనే అయినా, తర్వాత తను కూడా దూరదర్శన్ ఉన్న టైంలోనే ఎంటర్ అయింది. అండ్ ఇద్దరం కలిసి రాబోయే చందమామ అనే సీరియల్ తో బాగా క్లోజ్ అయ్యాము. మీరు అక్కగాను వారి చెల్లిగాను. ఆవిడ చెల్లెలు. మీకు పేరు రామ్ జగన్? ఆవిడకి పేరు కాదు, నాకు రామ్ జగన్, తనకి రమణారెడ్డి గారు. మన మాన్వి గారి డైరెక్షన్ లో వచ్చినటువంటి సీరియల్, బ్రిమ్ గారు రచించిన సీరియల్. సో అప్పుడు ఏంటంటే ఇద్దరం ఏదైతే క్యారెక్టర్ ప్లే చేస్తున్నామో ఆ క్యారెక్టర్ లోనే ఉండేవాళ్ళం. అంతకు ముందు కూడా వర్క్ చేసిన రాబోయే చందమామ మా ఇద్దరిని మరింత క్లోజ్ చేసింది. అండ్ ఆ తర్వాతే మెల్లిగా జెమినీ టీవీ లాంటిది స్టార్ట్ అవ్వడం, ఇంచుమించు ఆ టైంలోనే ఈటీవీలో వర్క్ చేయడం, ఇద్దరం కలిసి కొన్ని యాంకరింగ్ షోస్ హోస్ట్ చేయడం, లేదా నేను ఒక షో అంటే నేను హార్లిక్స్ హృదయాంజలి చేస్తున్న టైంలో తన సండే సందడి చేయడం, ఇవన్నీ ఇంకా ఆ లింక్ ఏదైతే ఉందో అది బలపరచడానికి. అడుగుతాను, మరి ఏమనుకోకూడదు మీరు, లతా మంగేష్కర్, ఆశా భోంస్లే మీద ఉన్న ఆరోపణ మీ ఇద్దరి మీద కూడా ఉంది కదా? ఏంటది? అదే పాటలన్నీ వారిద్దరే పాడేసుకుంటారా? లేదండి, ఇప్పుడు కాదు, ముగ్గురు యాంకర్ల వ్యవస్థ నడుస్తున్న రోజుల్లో మాది ఒక వ్యవస్థ, మాకే ఒక వ్యవస్థ లేదు. ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ వెళ్ళిపోవడమే. అసలు ఏది ప్లాన్డ్ గా జరిగింది కాదండి. వచ్చింది చేస్తున్నాం, ఈ రోజు ఫోన్ వచ్చింది రేపు ఈ ప్రోగ్రామ్ కి రావాలి అన్నారు, వెళ్తున్నాము, లేదా రేపు ఈ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది ఊరుకున్నాము. సో ఇదొకటి, ఎవరు ఎవరిని తొక్కేయలేరు అనేది మాత్రం నేను గట్టిగా చెప్పగలుగుతున్నాను. బికాస్ మనకి టాలెంట్ ఉన్నట్టయితే కొన్నేళ్ల పాటు నడుస్తూ ఉంటుంది. నాకు ఇది తెలుసు, మీతో చెప్పించాలని అన్న, కొంచెం అంటే రేటింగ్ అది రావాలి, వ్యూస్ పెరగాలి కదా. మా వాళ్ళంతా నాకు చెప్తూ ఉన్నారు, కొంచెం వ్యూస్ పెరగాలంటే కొంచెం కొద్దిగా కాంట్రవర్షియల్ విషయం ఉండాలి. అందుకని మీ ఇద్దరి మధ్య స్పర్ధ లేదని తెలుసు నాకు, అయినా కానీ మీ మాటల్లో వినాలని అడిగాను. ఓకే, సో లేదంటారు, కెమెరా కోసం లేదంటారు. ఎవరు? నాకు ఝాన్సీకి అంటే మీ యాంకర్ల వ్యవస్థలో ఎక్కడ లేదండి, అస్సలు లేదు. ఎందుకంటే ఝాన్సీ, ఉదయభాను, శిల్పా చక్రవర్తి, అనుపమ, మల్లిక, మేమందరం, అనితా చౌదరి, ఇన్ఫాక్ట్ ఏంటంటే అప్పుడు చిన్న గ్రూప్ యాంకర్స్, రఘు కుంచే, శ్వేత, ఇంకా చాలా మంది ఉన్నారు. మాదందరిది ఒక చిన్న గ్రూప్, ఒక చిన్న ఫ్యామిలీ. సో ఎవ్రీ మంత్ ఒక ఫ్యామిలీ గెట్ టుగెదర్ ఉండేది. అది మాత్రం ఇప్పుడు మిస్ అవుతున్నాను నేను చాలా, ఎందుకంటే గ్రూప్ చాలా పెద్దగా అయిపోయింది. సో ఉదయభాను, ఝాన్సీ, శిల్ప వీళ్ళే కాకుండా ఇప్పుడు ఉండేటువంటి నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ యాంకర్స్తో కూడా అంతే క్లోజ్గా మూవ్ అవుతూ ఉన్నాను. అది నా అదృష్టంగా భావిస్తున్నాను. లైక్ శ్రీముఖి, రవి, ప్రదీప్, అనసూయ, శ్యామల, మీ శిష్యులే, ఇంకా చెప్పేదేముంది. అందరికీ నేను యూనివర్సల్ అక్కని, అందరూ వచ్చి అక్క అని పలకరిస్తారు. యాంకర్ కుల దేవత మీరు. అయితే అదృష్టం ఏంటంటే వాళ్ళ మీద నేను పంచలేయగలుగుతున్నాను, వాళ్ళు నా మీద పంచలేస్తున్నారు. అదొక మంచి పాజిటివ్ ఎన్విరాన్మెంట్. ఎలా వస్తుందండి ఆ స్పాంటేనిటీ, ఆ క్షణంలో హ్యూమర్? ప్రదీప్ మిమ్మల్ని అడుగుతారు, అక్క నీకు భరతనాట్యం వచ్చా అన్నారు. భర్తని ఆడించే నాట్యమేగా అన్నారు. అది అది భార్యకి రావాల్సినటువంటి నాట్యం అది, భరతనాట్యం. బాగుంది, వెరీ గుడ్. ముఖ్యంగా ఇంకొక ప్రశ్న అడగాలనుకున్నానండి. మీరు యాంకరింగ్, షోలు, సినిమాలు ఇవన్నీ కాకుండా, అంటే పర్టికులర్గా సమాజ ప్రయోజనం కోసమే అడుగుతున్నాను, మీకు నాటక రంగం మీద ఆసక్తి ఉంది. మీరు గతంలో నాటకాల్లో నటించారు, అండ్ రీసెంట్గా కూడా సినీ భస్మాసుర నాటకంలో నటించారు. నేను టీవీ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత నాటకాలు చేయడం మొదలెట్టానండి. నాటకాల నుంచి చాలామంది టీవీలోకి, సినిమాలోకి వెళ్తారు, కానీ నేను రివర్స్లో వెళ్ళాను. ఎప్పుడైతే నన్ను ఒక నాటకం గురించి అప్రోచ్ అయ్యారో వెళ్ళి చేశాను. నాకు ఆ ఎక్స్పీరియన్స్ ఎంత నచ్చిందో. ఇన్స్టెంట్ మనకి అక్కడి నుంచి రికగ్నిషన్ రావడం, ఇన్స్టెంట్గా వాళ్ళు ఈ క్యారెక్టర్ని మెచ్చుకోవడం అనేది ఇప్పుడు మనకి లైవ్ షోస్ వచ్చేసాయి. లైవ్లో చూసి బాగుంది అనటం, వెంటనే వాట్సాప్లో మెసేజ్లు పెట్టడం అన్నీ వచ్చాయి. అప్పుడు మనం ఏదైనా సినిమా కానీ సీరియల్ కానీ చేస్తే అది చేసిన ఒక నెల తర్వాతో 2 నెలల తర్వాతో ఎవరో ఒకళ్ళు దాన్ని రికగ్నైజ్ చేసి బయట చెప్పడం కాదు. నాటకంలో వచ్చిన 100 మందో 200 మందో వెంటనే వచ్చి చాలా బాగుందని అప్రిషియేట్ చేయడం, అండ్ అలాగే ఒక క్యారెక్టర్లో మనం ఆ 2 గంటలు 2.5 గంటలు జీవించడం, ఆ క్యారెక్టర్ వల్ల మనకి గుర్తింపు రావడం అనేది నాకు బాగా నచ్చింది. మనకి నాటక రంగం నుంచే కదా అన్ని స్టార్ట్ అయింది. ఇవన్నీ మనం చూస్తున్న యూట్యూబ్లు ఇవన్నిటికీ పునాది నాటకాలు. సమాజంలో ఉండేటువంటి విషయాల్ని అప్పుడు జనాల్లోకి తీసుకువెళ్ళటం కానీ, వాళ్ళని అక్కడి నుంచి ఎలినేట్ చేయడం కానీ, ఇవన్నీ మనకి త్రూ నాటకాలే స్టార్ట్ అయ్యాయి. కాబట్టి ఐ రెస్పెక్ట్ ద ప్రొఫెషన్ అ లాట్. ఈ వ్యాఖ్యని నాటక రంగానికి సంబంధించిన అందరూ చూస్తూ ఉంటారు.
నాటక రంగం పట్ల సుమగారికి ఉన్న ఈ శ్రద్ధని, సుమగారికి ఉన్న ఈ భక్తి భావానికి నాటక రంగం మొత్తం తరపు నుంచి నేను వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. యమునా కిషోర్ గారు ఎవరో ఇప్పటి వరకు మీకు తెలియదు, ఎందుకంటే ఆయన తెర వెనకాల ఉన్నారు, ఇప్పుడు తెర ముందుకు వచ్చారు. ఇలాంటి ఇంటర్వ్యూ షోస్ని కాఫీ విత్ యమునా కిషోర్తో మన ముందుకు తీసుకొస్తున్నారు. మీరు చూసేటువంటి అనేక యాడ్స్ వెనకాల ఉండేటువంటి డైరెక్టర్ ఆయనే. మరి ఆ డైరెక్టర్ గారు ఇంటర్వ్యూ చేస్తే ఎలా ఉంటుంది? ఒక బాలు గారితో, విశ్వనాథ్ గారితో, ఎంతోమంది మహామహులతో వర్క్ చేసినటువంటి ఆ డైరెక్టర్ గారు, వారితో పర్సనల్ ర్యాపో కూడా షేర్ చేసే ఆ డైరెక్టర్ గారు, వారిని ఇంటర్వ్యూ చేస్తే ఎలా ఉంటుంది అనేది కాఫీ విత్ యమునా కిషోర్. కాఫీ బాగుంది, ప్రోగ్రామ్ కూడా బాగుంటుంది. సబ్స్క్రైబ్ చేయండి.